అసలు ఏంటంటే కొరడా దెబ్బలు ఒక రాజకీయ పార్టీ కావాలా దానికి కొరడా దెబ్బలు కొట్టుకోవడానికి పోతరాజులు కొట్టుకుంటారు వాళ్ళు ఏదో మత విశ్వాసంతో ఆచారం ప్రకారం అన్నా యూనివర్సిటీలో ఒక అమ్మాయి మీద వేధింపులు ఏవో జరిగాయట దాని మీద చర్య తీసుకోమని నేను అడిగాడట అడిగితే డిఎంకే ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి ఆ యూనివర్సిటీ ముందు నిలబడి 6 కొరడా దెబ్బలు స్వామివారికి సమర్పించుకోవడమట సరే ఇట్లాంటివన్నీ ఇస్లామిక్ దేశాల్లో అమలు జరుగుతూ ఉంటాయి అది చాలా ఆటవిక న్యాయం అని మన మీడియాలో అలాగే రాజకీయాల్లో వీళ్ళందరూ చెప్తుంటారు ఈయన పబ్లిసిటీ కోసం కొరడాలతో పబ్లిసిటీ రాదు సార్ ప్రజాసేవతో పబ్లిసిటీ వస్తుంది ఇంకొక ఆయన గుండు కొట్టించుకుంటే కొంతవరకు నయం ఈ కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉండటము ఈయన కొరడా దెబ్బలు తింటే ఆ అమ్మాయికి ఎలా న్యాయం జరుగుతుంది ఒకవేళ అక్కడ సమస్య ఉందంటే కూడా అంటే అన్నామలై ఆయన చాలా ఇదివరకు కూడా చాలా విపరీతమైన పనులు ఈయన చాలా చేశాడు బీజేపీకి తమిళనాడులో ఏం లేకపోయినా ఏదో వెంటనే డ్రామాటిక్గా నాటకీయంగా తేవాలని చూస్తున్నాడు ఊహించగలుగుతారా మీరు చొక్కా తీసేసుకొని దానికి